వృశ్చిక రాశి వారికి దీపావళి అమావాస్య శుక్రవారము స్వాతి నక్షత్ర సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారికి స్వాగతం ఎలా పలకాలి, ఒకవైపు అర్ధాష్టమ శని ప్రభావం చేత విలవిలలాడుతున్న వారందరికీ కూడా గ్రహ దోషం తొలగి గ్రహ యోగం ఎలా కలగాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలో చివరి పదమైన 4వ పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, యా, ఈ, యు అనేటువంటి వారందరూ కూడా ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు అవడం, రాశిలోనే బుధుడు శుక్ర సంచార స్థితి ఉండడం, అలాగనే అర్ధాష్టమ శని, పంచమ స్థానంలో రాహు, సప్తమంలో గురువు, భాగ్యంలో కుజుడు నీచభంగ రాజయోగము, అలాగనే లాభస్థానంలో కేతువు, వ్యయ స్థానంలో రవి భగవానుడు ఉండడం వలన అనవసరమైన ఖర్చులు పెరిగి అవసరానికి మించినటువంటి ఖర్చులు మిమ్మల్ని ముప్పేట దాడి చేసే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో ఈ వృశ్చిక రాశి జాతకులు వీళ్ళిద్దరికి ఎరుపు వస్త్రాలను, పట్టు వస్త్రాలను ధరింపచేసుకోవడం, ఇంటి సింహద్వారం కూడా ఒక కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం, పూజా మందిరంలో లక్ష్మీదేవి ఫోటోతో పాటు మీ యొక్క జన్మ నక్షత్రం యొక్క ఛాయాచిత్రాన్ని, జన్మ నక్షత్రం యొక్క యంత్రాన్ని పూజా మందిరంలో ఉంచుకోవడం, అలాగనే లక్ష్మీ గవలకు, గోమతి చక్రాలకు పంచామృత అభిషేకం చేసుకొని ఈ సంవత్సరం అధిపతి రాజు అవ్వడం వలన ఎర్రటి బట్టలో మూట కట్టి బీరువాలో కానీ లేకపోతే సింహద్వారాన్ని కట్టడం వలన గ్రహ దోషం తొలగి, ఎందుకనగా అర్ధాష్టమ శని యొక్క ప్రభావం చివరిగా ఉండగా వచ్చినటువంటి దీపావళి, వచ్చే దీపావళి లోపల అద్భుతమైనటువంటి బంగారు భవిష్యత్తుకు స్వాగతం పలకాలి అన్నట్లయితే మీ యొక్క జన్మ నక్షత్రం యొక్క ఛాయాచిత్రాన్ని ఇంట్లో ఉంచుకున్నట్లయితే మీకు విపరీతమైన రాజయోగం మీ సొంతం అవుతుంది. కనుక జన్మ నక్షత్రం ఛాయాచిత్రం పొందాలనుకున్న వారు ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీ యొక్క నక్షత్రం యొక్క ఛాయాచిత్రాన్ని, గోమతి చక్రాలను, అలాగనే లక్ష్మీ గవలను, ప్రసాదాన్ని ముడుపుగట్టి మీకు పంపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి.